ఏం చేయాలి, ఎలా కుటుంబ పోషణ జరుపుకోవాలి అనేటటువంటి ఆలోచనలో పడ్డాడు. కాశీకి వెళ్ళి ధనం సంపాదించుకుందాం అనేటటువంటి ఆలోచన కలిగింది. భార్యను పిలిచి పిల్లల్ని జాగ్రత్తగా చూస్తూ ఉండు, నేను సంపాదించేటటువంటి సంపాదన చాలకుండా ఉంది, అందువల్ల కాశీకి వెళ్ళి ధనం సంపాదించుకుని వస్తా, నేను వచ్చేంత వరకు కూడా పిల్లల్ని జాగ్రత్తగా చూస్తూ ఉండమని చెప్పి కాశీ యాత్రకు బయలుదేరి వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళేసరికల్లా వ్యాస మహర్షి, సూత మహర్షి, నారద మహర్షి ముగ్గురు కూడా ప్రత్యక్షమై ఎదురుపడి, ఓ బ్రాహ్మణుడా, ఎక్కడికి వెళ్తున్నావు, ఏమిటని చెప్పనని అడిగాను. అయ్యా, నేను చాలా పేదవాడిని, కుటుంబ పోషణ చాలా కష్టంగా ఉన్నది, పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నేను తెచ్చేటటువంటి సంపాదన సరిపోతూ ఉండేది, పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు, తెస్తున్నటువంటి సంపాదన చాలటం లేదు, అందువల్ల కాశీకి వెళ్ళి ధనం సంపాదించుకుందాం అనేటటువంటి ఆలోచన కలిగి కాశీకి వెళుతున్నానని చెప్పాడు. అయితే అప్పుడు ఆ ముగ్గురు కూడా, ఓ వరి బ్రాహ్మణుడా, కాశీకి వెళితే నీకు ఎవరైనా ధనం మూట కట్టించేటటువంటి వాళ్ళు ఎవరైనా అక్కడ ఉన్నారా? కాశీకి వెళ్ళావనుకో గంగలో స్నానం చేస్తావు, విశ్వేశ్వర స్వామి యొక్క దర్శనం దొరుకుతుంది, అన్నపూర్ణమ్మ దర్శనం దొరుకుతుంది, హిందుమాధవుని దర్శనం దొరుకుతుంది, కాలభైరవుడు దర్శనం దొరుకుతుంది, అంతవరకే. కానీ నీకెవరు కూడా అక్కడ ధనం మూట కట్టించేటటువంటి వాళ్ళు ఎవరు లేరు, ఉండరు. కనుక మేము కథ చెప్తాం, వింటావా అని చెప్పనని అడిగారు. అది ఏ దేవుడితో వివరించి చెప్పండి అని చెప్పనని అన్నాడు. అయితే కూర్చోమని చెప్పనని ముగ్గురు మూడు పక్కల కూర్చున్నారు, మధ్యలో ఆయన కూర్చోబెట్టారు. కోసల దేశాన్ని